అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం కంటిన్యూగా కొనసాగుతుంది. ఈరోజు అందుబాటులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. యశస్విని రెడ్డి గారు, ఎట్లా ఉంది కార్యక్రమం? మొదటిసారి హాజరయ్యారు. చాలా మంచిగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లాంటిది ఎవరు కూడా చేయలేదు. ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో చేయలేదు. ఆల్రెడీ ప్రజాభవన్లో అవుతుంది ప్రజావాణి. ఇక్కడ గాంధీ భవన్లో కూడా పెట్టినాము. అంటే ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ఏం ప్రాబ్లం కాకుండా వచ్చి మనకు చెప్పుకుంటే మనం కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అసలు వాళ్ళు మనల్ని కలిసే అవకాశమే లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. అట్లా కాకుండా అందుబాటులో రోజుకొక ఎమ్మెల్యే ఉంటున్నాం ఇక్కడ. వాళ్ళు ఏ సమస్య తీసుకొచ్చినా, అంటే సమస్యలు అంటే ముఖ్యంగా ఏవి తీసుకొస్తున్నారంటే రేషన్ కార్డులు, ఇల్లు లాస్ట్ 10 years కూడా రేషన్ కార్డ్స్ ఎవరికి కూడా రాలేదు. సో ఆ రీజన్ తోటి రేషన్ కార్డు ఎక్కువ వస్తున్నాయి. ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము. ఇంకా కూడా ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డ్స్ కంపల్సరీ వస్తాయి. ఇల్లు కూడా 1-2 విడతలు అట్లా పెట్టుకున్నాము. 1వ విడతలో ఆల్రెడీ నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున రావడం జరిగింది. అది అందరూ అర్హులైన పేదవాళ్ళకి, ఎవరే పార్టీ అని కాదు, ఎవరైతే అర్హులని చూసి చెప్పి అట్లా ఇల్లు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇక్కడ మిగతా అన్ని ప్రాంతాల నుంచి, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి అందుబాటులో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. కానీ మీ నియోజకవర్గం వరకు వస్తే, పాలకుర్తి నియోజకవర్గం వస్తే అక్కడ ఎక్కువ ఎట్లా అనిపిస్తూ ఉంది అక్కడ క్షేత్రస్థాయిలో? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రిపేర్ అవుతూ ఉన్నాయి అన్ని పార్టీలు కూడా. సో ప్రభుత్వం కూడా సమాయత్తం అవుతూ ఉంది, బీసీ రిజర్వేషన్కి సిద్ధమవుతా ఉంది. సో వీటన్నిటి నేపథ్యం ఎట్లా ఉంది గ్రౌండ్లో బాగుందండి చాలా. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి కూడా ఇల్లు అయినా, ఫ్రీ కరెంటు, ఫ్రీ సిలిండరు, అట్లనే ఫ్రీ బస్ అని చెప్పి, రైతు భరోసా, ఇంకా రేషన్ కార్డ్స్, సన్న బియ్యము, అన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎంత ఫైనాన్షియల్గా ఎంత క్రిటికల్గా ఉన్నా కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ప్రజలకు మాట ఇచ్చినామని. సన్న బియ్యం అన్నది చెప్పలేదు, కానీ అయినా కానీ ప్రతి పేదవాళ్ళు తినే తిండి తృప్తిగా తినాలి అని చెప్పి దొడ్డు బియ్యం అయితే ఎవరు కూడా తింటలేవు 10-15 ఏళ్ళకి వెళ్ళని, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చరిత్రలో నిలిచిపోతుంది. మేము కూడా తిన్నాము 2-3 చోట్ల. మంచిగా ఉంది. రోజు ఇంట్లో మనము వండుకుంటే ఎట్లుంటుంది అట్లనే ఉంది, ఏం తేడా లేదు. ప్రతిదీ కూడా ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచనతోటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. అందులో ఈ ప్రజావాణి అనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టీపీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం ఇది, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం. యశస్విని రెడ్డి గారు, పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉంది వరంగల్లో అనేటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ కొండా సురేఖ వర్సెస్ మిగతా టీం అంతా గతంలో వార్తలు వినిపించిన పెద్ద ఎత్తున ఒకరికొకరు కంప్లైంట్ చేసుకున్నారు, డైరెక్ట్గా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. క్రమశిక్షణ సంఘం పిలిచి ఇద్దరి దగ్గర వివరణ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మీ పైన కూడా తిరుగుబాటు చేశారు అక్కడ తిరుపతి రెడ్డి అండ్ టీం కొంతమంది అనేటువంటి వస్తుంది, వాళ్ళంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యింది. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్లో, వరంగల్లో, పాలకుర్తిలో? ఏం జరుగుతుందండి? ఏం లేదు, ఏముంటుంది, ఏమి కూడా లేదు. ఎవరు కూడా బయట వాళ్ళు కాదు, అందరూ మనోళ్ళే. ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు ఏమైనా చేసుకుంటే మనకు సంబంధం లేదు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంటే ఎందుకు అసంతృప్తి? ఎందుకు? వాళ్ళ రీజన్ ఏంది? ఎందుకు వాళ్ళు వాళ్ళు ఏం అడుగుతున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసంతృప్తి ఏం లేదండి, అసంతృప్తి ఏం లేదు. కొండా సురేఖ అంశంలో మిగతా జిల్లానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అంతా ఒకవైపు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు ఉంది. సో మీరు ఏం చెప్తారు నిజంగా? వాళ్ళు ఎట్లా ఉంటారు? మంచిగా ఉంటారండి. ఏదైనా ఉంటే మంచిగా రెస్పాండ్ అవుతారు, ఎప్పుడైనా కానీ చేస్తారు. ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏది ఉన్నా కానీ స్పీడ్గా రియాక్ట్ అవుతారు, ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, చేస్తారు. ఒకటి వెర్షన్ ఒకటి ఉంది చివరిగా, మహిళ మంత్రిగా ఉంటే కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది. మీరు ఒక మహిళా ప్రజాప్రతినిధి, అదే జిల్లా నుంచి ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చారు. సో ఆమెను ఇబ్బంది పెడుతున్న అనేటువంటి అంశం పైన మీరు ఎటువైపు ఉంటారు? ఆ విషయంలో మహిళల విషయంలో ఉంటారు? ఎటు అన్నది ఏం లేదండి, ఏది కరెక్ట్ ఉంటే అది. ఇప్పటిదాకా అట్లాంటి సిచ్యువేషన్ అనేది కూడా ఏది రాలేదు. సో వెన్ ఆ సిచ్యువేషన్ లేనప్పుడు దెర్ ఈస్ నో నీడ్ టు డిస్కస్ అబౌట్ దట్. ఇంకోటి చివరిగా బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి లోకేష్ మంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కొడుకు ఒక స్టేట్మెంట్ చేశారు. మిగులు జలాలు మాత్రమే మేము ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా అనేటువంటిది. దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఉద్దేశించి స్టేట్మెంట్ చేశారు లోకేష్ని. దాని గురించి మాట్లాడేది ఏం లేదండి, దాని గురించి ఏం మాట్లాడేది లేదు. మొదటిసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుబాటులో
ప్రజాప్రతినిధులకు సంబంధించిన యశస్వి రెడ్డి. తర్వాత జిల్లాలో జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా మాట్లాడారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.